గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం రవ్వ ఉప్మా చేసుకోబోతున్నాం. అది వచ్చి తెల్ల రవ్వ ఉప్మా అండ్ వైట్ రవ్వ అంటారు కదా, అదనమాట. అండ్ బయట అయితే వెదర్ చాలా చల్లగా ఉంది. మాదైతే ఏలూరులో సైక్లోన్ ఉంది. అండ్ బయట సైక్లోన్ వేడివేడిగా ఉప్మా తింటే చాలా బాగుంటుంది కూడా. అండ్ మరి అది ఎలా చేసుకోవాలి చూసేద్దాము, పదండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అండ్ 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. ఇప్పుడైతే గీ మెల్లిగా మెల్ట్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, గీ మెల్ట్ అయిపోయింది. అండ్ ఇందాక వేడి చేసుకున్న గీలో అయితే 1 గ్లాస్ ఆఫ్ సూజీ రవ్వ వేసుకోవాలి. దట్ మీన్స్ వైట్ రవ్వ అన్నమాట. చూస్తున్నారు కదా, దిస్ ఇస్ కాల్డ్ సూజీ రవ్వ. గీలో వేయగానే అది ఎంత మంచి స్మెల్ వస్తుందండి, బిలీవ్ మీ, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇవైతే కొంచెం ఫ్రై అవ్వాలి గైస్, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్కి కొద్దిగా మధ్యలోకి వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. అండ్ చూస్తున్నారు కదా గైస్, ఇదైతే ఎంత బాగా ఫ్రై అయిపోయిందో గోల్డెన్ బ్రౌన్ కలర్. అండ్ ఇదైతే మనం ఇందాక ఫ్రై చేసుకున్న సూజీ రవ్వ గైస్. ఇలా ఒక స్టీల్ బౌల్లోకి తీసుకోండి. నా సజెషన్ ఏంటంటే స్టీల్ బౌల్లోకి తీసుకోండి, ఎందుకంటే ప్లాస్టిక్ బౌల్ అయితే అది మెల్ట్ అయిపోవచ్చు, లేకపోతే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం కూడా అవ్వచ్చు. సో అందుకే, అండ్ మళ్ళీ అందులో ఏమైనా ప్లాస్టిక్ పార్టికల్స్ వెళ్ళిపోతే కూడా కష్టం అవుతుంది కాబట్టి స్టీల్ బౌల్లోకే తీసుకోండి. అండ్ ఇప్పుడైతే ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. మీరు ఆయిల్ అవాయిడ్ చేసేటట్టయితే కొంచెం తగ్గించి పోసుకొని, కానీ ఆయిల్ వాజ్ మ్యాండేటరీ. అండ్ ఇప్పుడైతే ఈ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదా మీకు. అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాక అండ్ పచ్చిశనగపప్పు కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఆవాలు కూడా ఆవాలు కూడా వేసుకున్నారు. ఇవైతే ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి. కనిపిస్తుంది కదా మీకు. అండ్ ఇవైతే ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి, మీకు కనిపిస్తుంది కదా. అండ్ సో ఇవి నీట్గా ఫ్రై అయిపోయాక కాజు నట్స్, నా ఫేవరెట్, జీడిపప్పు వేసుకోవాలి. అండ్ జీడిపప్పు కూడా బాగా ఫ్రై అవ్వాలి. అండ్ జీడిపప్పు అయితే కొంచెం బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక, అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా గైస్, అది ఎంత బాగా ఫ్రై అవుతుందో. వావ్. అండ్ ఆ తర్వాత ఇంకా కొన్ని వేసుకోవాల్సినవి ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పేస్తే మీరు వీడియో పాజ్ చేసేస్తారు. సో నేనైతే అవి వేసేటప్పుడు మీకు చూపిస్తా. చూస్తున్నారు కదా అవి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. అండ్ కాజు నట్స్ చూస్తుంటే నాకు అలా బౌల్లో నుంచి తీసుకొని తినే బుద్ధి వస్తుంది. ఆ తర్వాత అల్లం, చూస్తున్నారు కదా, అల్లం వేసుకోవాలి. ఉల్లిపాయ, కరివేపాకు వేసేసుకున్నాక అన్నీ కలిపి వేసేసుకోవాలి. అండ్ ఇవైతే బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు. అండ్ ఇప్పుడు ఈ మిక్చర్ అంతా అయితే ఇప్పుడు చాలా బాగా ఫ్రై అయిపోయింది కదా. అండ్ ఇప్పుడైతే 4.5 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. 3, 4, ఓకే, 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్. అండ్ ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా పోసుకోవాలి, కొంచెం పలుచగా, అప్పుడు కొంచెం సాఫ్ట్గా క్రిమీగా వస్తుంది అన్నమాట. తినడానికి కూడా బాగుంటుంది, యమ్మీగా. అండ్ ఇప్పుడు ఈ వాటర్ అయితే కొంచెం కుక్ అవ్వాలి, కొంచెం కుక్ అయ్యి. అండ్ ఇప్పుడైతే కొంచెం సరిపోయేంత సాల్ట్, మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. సరిపడే అంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే వాటర్ మరగనివ్వాలి. చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి వాటర్. అండ్ ఇదైతే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న సూజీ రవ్వ గైస్, చూస్తున్నారు కదా. ఓకే, ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక ఈ సూజీ రవ్వని ఈ వాటర్లో వేసుకోవాలి.
అండ్ ఇప్పుడైతే అది క్యాప్ చేసేసుకోవాలన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడైతే ఇది బాగా బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడైతే ఒక సరిపడా ఉప్పు వేసుకున్నాక దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఆ సాల్ట్ బాగా మెల్ట్ అవ్వాలి. సో ఇప్పుడు అది బాగా అండ్ ఇందాక మనం ఫ్రై చేసుకున్న సూజీ రవ్వనైతే ఇందులో వేసేసుకోవాలి. అండ్ ఇలా ఆ గరిటతో వాటర్ని మిక్స్ చేస్తూ వేసుకోవాలి, లేకపోతే లంప్స్ వచ్చేస్తుంది ఉప్మా అంతా. ఓకే. అండ్ లంప్స్ లేకుండా చేయాలన్నమాట. అండ్ లంప్స్ అంటే ఉండాలన్నమాట, ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. అలా కాసేపు మిక్స్ చేస్తూ ఉంటే మీకు అది ఎలాంటి ఉండలు కట్టకుండా సాఫ్ట్గా క్రీమీగా అయిపోతుంది. ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇలా. అండ్ ఇప్పుడు ఇదైతే నైస్గా కుక్ అవుతుంది. ఓకే, మీకు కనిపిస్తుంది కదా. అండ్ ఇదైతే ఇలా కుక్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, కనిపిస్తుంది కదా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక దాని కాసేపు ఒక 2 minutes అలా మిక్స్ చేసి పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. ఓకే, మా మమ్మీ పక్క నుంచి డిక్టేట్ చేస్తున్నారు ఏం చెప్పాలని నాకు. అండ్ గ్రౌండ్ నట్ ఆయిల్ అన్నమాట. గ్రౌండ్ నట్ ఆయిల్ వేసేసుకున్నాక పైన అదొక డిజైన్ లాగా వేసుకున్నా. ఓకే, ఒక మంచి టేస్ట్ అండ్ అరోమా వస్తుందంట. ఆఫ్ చేశాక వేసుకోవాలి అంట. మా మమ్మీ చెప్తున్నారు నాకు అన్ని పక్కన నుంచి. ఓకే, నాకు స్క్రిప్ట్ అక్కర్లేదు, లైవ్లో మా మమ్మీ అన్నీ డిక్టేట్ చేస్తూ ఉంటారు నాకు. సో దట్ నాకు తెలియంది నేను తెలుసుకుంటాను, మీకు కూడా తెలియజేస్తాను. ఇంకా కొంచెం ఆయిల్. ఓ మై గాడ్, మీరు ఒకవేళ డైటింగ్లో ఉంటే కొంచెం తగ్గించుకోండి, కానీ ఆయిల్ వాజ్ మ్యాండేటరీ దీంట్లో. అండ్ ఆయిల్ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది, చాలా మంచి టేస్ట్ అండ్ మంచి స్మెల్ వస్తుంది. చూస్తున్నారు కదా, అలా కాసేపు మిక్స్ చేసుకున్నాక ఆయిల్ అంతా ఉప్మాలోకి వెళ్ళేలా మిక్స్ చేసుకున్నాక ఇంకా హాట్గా సర్వ్ చేసుకొని ప్లేట్లో తినేయడమే.